బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇటీవల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా గడుపుతూ ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక కోణం గురించే బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. నెల రోజులుగా ఆయన పాల్గొంటున్నటువంటి కార్యక్రమాలను ఇక ఏకెవరు అయితే పెట్టుకుంటూ ఉన్నారు. మరి స్పిరిచువల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నటువంటి హరీష్ వాటితో మానసిక శాంతి పొందుతున్నారా, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో పాల్గొంటున్నారా, లేక ఆయన ఆలోచనలు వేరే డైరెక్షన్లోకి వెళుతున్నాయా? ఇవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో గత నెలలో జరిగినటువంటి వీర హనుమాన్ విజయ యాత్ర మొదలు తాజాగా నర్సంపేట నియోజకవర్గంలోని ఇక ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల కాలం నాటి శివాలయం సందర్శన వరకు కూడా హరీష్ కదలికలైతే సరికొత్త చర్చకు దారితీశాయి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఏప్రిల్లో హనుమాన్ శోభయాత్రకు హరీష్ రావు హాజరు అయ్యారు. ఇక రామ్ లక్ష్మణ్ జానకి జైబోలో హనుమాన్కి అంటూ నినదించినటువంటి హరీష్ రావు తాజాగా విజయవాడలో జరిగినటువంటి హనుమాన్ దీక్ష పీఠంలో ఆంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్టలో కూడా జైబోలో హనుమాన్కి అని నినదించారు. చిన్నజీయర్ చేతుల మీదుగా జరిగినటువంటి ఆలయ జీర్ణోద్ధరణ పనులు, ఆలయం పునఃప్రారంభ కార్యక్రమానికైతే ప్రత్యేకంగా హాజరయ్యారు ఆయన. తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని కాకతీయుల కాలం నాటి శివాలయం ధ్వంసమైతే దాన్ని చూడడానికి కూడా హరీష్ వెళ్లారు. మరి ఇలా వరుసగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్గా పాల్గొనడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. రాజకీయాల నుంచి ఆధ్యాత్మికం వైపు అయితే మనశ్శాంతి కోసం అడుగులా, లేక భవిష్యత్తు పాలిటిక్స్ ప్రయాణానికి సంకేతాలా అనే తీరులో అయితే మరి రాజకీయ వర్గాల్లో డిస్కషన్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఏ మతం తరపున కార్యక్రమాలు జరిగినా హాజరు కావడం ఆనవాయితీ. గత నెల చివరి వారం నుంచి హిందూ ఆలయాల ఉత్సవాల్లో హరీష్ రావు ఎక్కువగా అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఒక ప్రజాప్రతినిధిగా సొంత నియోజకవర్గంలో అలాంటి వాటికి హాజరు కాక తప్పదని ఇక శ్రేణులు సర్ది చెప్పుకుంటూ ఉన్నా కూడా ఏదో తేడా కొడుతుంది అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ మార్పు దేనికి సంకేతం అనేదే ఇక వారిలో అయితే ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అనే గుర్తింపుతో పాటు కీలకమైనటువంటి బాధ్యతలను కేసీఆర్ ఆయనకే అప్పజెప్పేవారనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే సమయంలో ఒక సందర్భంలో బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో హరీష్ టచ్లోకి వెళ్లారనే అపవాదు కూడా ఉన్నది. మరి ఆ కారణంగానే కేసీఆర్ తన రెండో టర్ములో అయితే ఏడాది పాటు ఆయనకు మంత్రి పదవి అప్పజెప్పలేదనే వాదనలు కూడా వినిపించింది. మరి కేటీఆర్ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీలో కొందరి నుంచి అయితే ఒత్తిడి వచ్చినప్పుడు హరీష్ ఒకంత నొచ్చుకున్నారనే మాటలు కూడా వినిపించాయి. పార్టీకి వారసుడు కేటీఆర్ అవుతారని హరీష్కు ఆ అవకాశం లేదనే పార్టీ నేతల మధ్య ఓపెన్గానే చర్చలు జరిగాయి. మరి వీటన్నింటితో పార్టీలో ఆయన ఆ ప్రాధాన్యత అయితే అయిపోయింది అనే టాక్ కూడా వినిపించింది. మరి గతేడాది కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత హరీష్ రావు టార్గెట్గా ఆమె తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు చేశారు. వాటికి పార్టీ నేతల నుంచి కౌంటర్ లేకపోవడంతో హరీష్ మనసు నొచ్చుకున్నారని చెప్పేసి కూడా ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనేది ఆ పార్టీ శ్రేణులకే అంతు చిక్కని అయోమయంగా మారిపోయింది. నేతల ఇక తలోదారి అనే వాతావరణం అయితే నెలకొంది. పార్టీ ఉమ్మడి కార్యక్రమం లేకపోవడంతో నేతలు అయితే అనుకున్నదే అమలు అవుతున్నది. మరి అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు ప్రస్తుతం. మరి పార్టీని ఎవరు నడిపించాలో కూడా క్లారిటీ లేదు. గత నెల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో అయితే కేటీఆర్ హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు కూడా కొన్ని చోట్ల బయటపడింది. మరి ఒకరు బడ్జెట్పై స్పీచ్ ఇస్తే మరొకరు డిమాండ్లు ఇక గ్రాంట్లపైన మాట్లాడుకునేవారు. మరి ఒకరు చిట్చాట్ పెడితే మరొకరు పోటీగా అయితే ప్రెస్ మీట్ పెట్టేవారు. ఈ ఇద్దరి మధ్య ఏదైతే
కంటికి కనిపించనైతే తీరులో మరి కోల్డ్ వార్ నడుస్తుందనే తెలుస్తూ ఉంది. ఆ పార్టీ లీడర్లే దీన్ని అయితే బావా బామ్మర్దుల పోటీ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. పార్టీలో రాజకీయం ఇలా ఉంటే హరీష్ రావు ఇటీవల మంత్రుల కుంభకోణాలు, భూ కబ్జాల అంశాన్ని ప్రెస్ మీట్లను అయితే పెట్టి ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా ఏ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలియని అనిశ్చితి, మరోవైపు అయితే మరి ఇక పొమ్మనలేక పొగబెట్టే పరిస్థితులు ఎప్పుడైనా తలెత్తే ప్రమాదం ఉందనే అనుమానాలు కూడా హరీష్ రావు అనుచరులను అయితే ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇటీవల ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా బీజేపీ నేతలతో రహస్యంగా కలిశారనే ఆరోపణలు వచ్చాయి. పార్టీ కోసం ఎంత చేసినా కూడా చివరకు కేటీఆర్కే పగ్గాలు అనేది మాత్రం ఇక స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే తరహాలో ఇప్పటి నుంచే అలర్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి అనుచరుల నుంచి హరీష్ పైన అయితే ఒత్తిడి కూడా ఉన్నదన్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా గడపడం వెనుక రానున్న రోజుల్లో అయితే రాజకీయంగాను మరి అడుగులు అటువైపు దారి తీస్తాయేమో అనే సరికొత్త చర్చకైతే ఇక వాతావరణం ఏర్పడింది. కేసీఆర్ వెంటే తాను అని చాలాసార్లు హరీష్ రావు అయితే బహిరంగంగానే క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా అనుమానాలు, ఆరోపణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఒక కొత్త దేవాలయం నిర్మించిన, ఒక జీర్ణ దేవాలయ పునరుద్ధరణ జరిగిన తప్పకుండా జిఆర్ స్వామి వారు రావాల్సిందే అక్కడ. ఎందుకంటే నేను మా స్వగ్రామంలో కూడా చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినప్పుడు చిన్న జిఆర్ స్వామి గారి స్వహస్తాల మీదుగా అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి దేశంలో, మన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా దేవాలయ పునఃప్రతిష్ఠ జరుగుతుందంటే అక్కడ తప్పకుండా చిన్న జిఆర్ స్వామి వారు ఉంటారు. నిజంగా ఈరోజు ఈ హనుమాన్ జయంతి పర్వదినాన ఇద్దరు పీఠాధిపతులు, ఇద్దరు గురువుజీల సమక్షంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఎంతో అదృష్టంగా నేను భావిస్తాను. చిన్నజీవ స్వామి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజాన్ని ప్రేమించాలి, సమానత్వాన్ని పాటించాలనేటువంటి ఒక నినాదంతో పవిత్ర యజ్ఞాన్ని చిన్నజీవ స్వామి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. హైదరాబాద్ లో వారు ప్రతిష్ఠించిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దానికి నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దానికి నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. స్వామీజీ గారు అందరి కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ఈ సమాజ పరిరక్షణ కోసం, సమాజంలో సమానత్వం కోసం, నిత్య లోక కళ్యాణం కోసం వారు కృషి చేస్తూ ఉంటారు. ఇద్దరు స్వాములు కూడా వారు లోక రక్షకులుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చిన్నజీవ స్వామి గారు మనకు కనిపించేటువంటి దైవం. వారిలో మనందరూ కూడా ఒక దైవాన్ని చూస్తూ ఉంటారు.